ఇక భారత్ పై సుంకాల విషయంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ పై తమ వైఖరి కెనడా, చైనాలా ఉండదని స్పష్టం చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని తెలిపింది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ఆయన వచ్చే నెల 2వ తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇక ఇటీవల ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాధినేతలు దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్లు తెలిపారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. అయితే అమెరికా సుంకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్, యుఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్కు వచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ అధికారులతో ఆ బృందం నిన్నటి నుంచి చర్చలు ప్రారంభించింది. శుక్రవారం నాటికి ఇరు దేశాలు వాణిజ్యంపై ఒక ఒప్పందానికి రానున్నాయి. ట్రంప్ పరిపాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో భారత్ ను కలిపి చూడటం లేదంటూ యుఎస్ బృందం తెలిపింది. న్యూఢిల్లీతో టారిఫ్ సమస్య మాత్రమే ఉందని, వీటిని ఇరు దేశాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోనున్నాయని యుఎస్ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని యుఎస్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా కట్టుబడి ఉందని యుఎస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక భారత్ పై సుంకాల విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కెనడా లాగా వైఖరి ఉండదని చెప్పి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక, భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం, అదేవిధంగా సుంకాలకు సంబంధించినటువంటి అంశాలపై పలు దశల్లో చర్చలు జరుగుతున్నాయి. మొదట ఏదైతే ట్రంప్ జనవరి 20వ తేదీన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేశాలతో, అంటే తమ దేశాల వస్తువులపైన ఏ దేశాలు ఎంతైతే పన్ను విధిస్తున్నాయో అంతే పన్నును తాము కూడా విధిస్తాము అంటూ ఒక టారిఫ్ వార్కు ఆయన తెర తీశారు. దాంతో అన్ని దేశాలు కూడా భయపడుతూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం కూడా, భారత ప్రధాని మోదీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా పర్యటన చేసిన సందర్భంగా కూడా భారత్ ను కూడా మినహాయించేది లేదు. భారత్ తమ వస్తువులపైన ఎంత మేరకు పన్ను విధిస్తుందో అంత మేరకే తాము కూడా విధిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి వాణిజ్య శాఖ అధికారులు, అన్ని శాఖ మంత్రులు జరిపారు. సో ఈ యొక్క సుంకాలకు సంబంధించి వివిధ దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. అందుకే అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య శాఖ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య శాఖ, అమెరికా వాణిజ్య శాఖ అధికారులు, అదేవిధంగా భారత వాణిజ్య శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. సో అమెరికా వాణిజ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే భారత్ పైన అమెరికా అంత, అంటే భారత్ ఏదైతే అమెరికా పక్క దేశాలైనటువంటి, పొరుగు దేశాలైనటువంటి కెనడా, అదేవిధంగా మెక్సికో, చైనా, ఈ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటితో అక్కడ వలసలతో పాటు మిగతా అనేక సమస్యలు ఉన్నాయి ఆ దేశాలతో. కాబట్టి భారతదేశంతో కేవలం సుంకాల విషయంలో తప్ప మిగతా అంశాలతో ఎటువంటి సమస్య లేదు. కాబట్టి భారత్ అంటే మెక్సికో, చైనా, కెనడా దేశాలతో భారత్ ను పోల్చలేమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది తుది చర్చలు ముగిసి సుంకాలు ఎంత మేరకు విధిస్తారు అన్నంత వరకు కూడా ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రాథమిక చర్చలు కాబట్టి ప్రస్తుతం భారత్ మిగతా దేశాలతో సరిపోల్చలేమని చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు భారత్ పైన ఎక్కువ ప్రభావం పడదు అని కూడా అందరూ భావిస్తున్నారు.
కానీ సుంకాలు ఒకవేళ భారత్ ఎగుమతి చేసే వస్తువులపైన సుంకాలు విధిస్తే అక్కడ అమెరికా ప్రజలపైన ఎక్కువ భారం పడుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి వస్తువులు మన దేశంలో దిగుమతి చేసుకునేటప్పుడు మనం ఎంతైతే విధిస్తున్నామో అంతే విధిస్తున్నాం కాబట్టి మనకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ వచ్చే నష్టం అంతా కూడా అమెరికాకే కాబట్టి అమెరికా ప్రజల మీద ఆ భారం పడుతుంది కాబట్టి భారత్ కూడా ఆ విషయంలో ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా అన్నది కూడా చూడాలి. కానీ కొంత పన్నులు అయితే తగ్గిస్తామని భారత్ కూడా హామీ ఇచ్చింది. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వచ్చిన తర్వాత ఆ ప్రకటన కూడా చేశారు. అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అమెరికా పర్యటన చేస్తూ ఉన్నారు. సో ఈ సుంకాలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. తుది చర్చలు తుదిగా ఈ యొక్క చర్చలు ముగిసి తర్వాత ఏ మేరకు ఒప్పందం జరుగుతుందో కూడా చూడాలి. పరస్పరం ఏదైతే ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ సుంకాలు ఏ వస్తువులపైన ఎంత సుంకాలు విధించాలన్నది ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా అయితే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు మినహా మిగతా వాటిలో పెద్ద సమస్య ఏమీ లేదు అమెరికాకు. కాకపోతే వాటికి అంటే కృష్ణ, ఒకవేళ ఈ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ గనక ఏమైనా వెనక్కి తగ్గకపోతే మోదీ ప్రభుత్వం అటు భారత్ కూడా ఏమన్నా ఈ అంశాన్ని సమీక్షించే అవకాశం ఉందా? ట్రంప్ వెనక్కి తగ్గకపోతే మన భారత్కు వచ్చినటువంటి సమస్య ఏమి లేదు. భారత్ అంటే ఎగుమతులకు సంబంధించి కొంత ఆ యొక్క ఎగుమతుల శాతంలో కొంత డిక్లైన్ కనపడే అవకాశం తప్పితే పెద్దగా భారత్కు వచ్చినటువంటి నష్టం ఏమి లేదనేది భారత ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నట్టు మాట. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాకు సంబంధించినటువంటి వస్తువులు భారత్ దిగుమతి చేసుకునేటప్పుడు 20% మేరకు ఏదైతే సుంకాలు మనం విధిస్తున్నామో అదే 25% వాళ్ళు కూడా విధిస్తారు. కానీ ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది భారత వస్తువులపైన సుంకాలు విధించడం. సో దానివల్ల అమెరికాలో భారత వస్తువులు అమెరికా ప్రజలకి కొంత తక్కువ ధరలు దొరుకుతున్నాయి. కానీ అదే భారత్ ఎంతైతే విధిస్తుందో అంతే శాతాన్ని అదే సుఖాన్ని అమెరికా కూడా విధిస్తే అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాకపోతే ఆ మేరకి వాణిజ్యంలో ఎంత అంటే ఈ సుంకాలు పెరగటం వల్ల అమెరికా కూడా పెంచటం వల్ల మన వస్తువులకు ఎగుమతి ఎంత శాతం పడిపోతుంది, దాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి అన్న విషయాలనే ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నారు. కానీ భారత్ వచ్చే నష్టం పెద్దగా లేదు అన్నది భారత ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ కృష్ణ.